ఇంత జూట. విదేశాలకు పోతే విదేశాల ప్రధానమంత్రులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అది నరేంద్ర మోదీ కాళ్ళు పట్టుకున్నట్లు కాదు, ఈ దేశం యొక్క 140 కోట్ల మందికి గౌరవం ఇచ్చినట్టు దేశం పెట్టుకుంది. రేవంత్ రెడ్డికి జవాబు ఇవ్వాల్సింది మా యొక్క రఘురామయ్య సార్, వేరే వాళ్ళ అవసరం లేదు. దమ్ముంటే మా రఘురామయ్యతో కూర్చోమను డిబేట్కి ఛాలెంజ్ చేస్తున్నా, జవాబు ఇవ్వమని చెప్పాను. నేను ప్రజలకు కోరుతున్నా, అయ్యా మీ అందరికీ నేను చేతుల నుంచి ప్రార్థన, ప్రజలారా ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు, నిన్ను ఈరోజు నువ్వు ముందే నీ పార్టీ బెయిల్ మీద ఉండదు, సోనియా గాంధీ బెయిల్ మీద, రాహుల్ గాంధీ బెయిల్ మీద, ప్రియాంక గాంధీ బెయిల్ మీద, నీవు బెయిల్ మీద. ఈ 11 సంవత్సరాలు చెప్పండి, ఒక్క మినిస్టర్ కేంద్ర మంత్రి మీద ఒక్క అవినీతి ఆరోపణ వచ్చిందా? దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ, దట్ ఈస్ నరేంద్ర మోదీ టీం. ఆఫీసర్ చెప్తారు మేము ఏం చేస్తాం సార్, ఈడ మేము గ్రేడింగ్ కరెక్ట్ చేసి పంపిస్తున్నాం, మళ్ళీ బిల్లర్ పోయేవారు బరాబర్ని ఈ గ్రేడింగ్ బరాబర్ వాపసు పంపిస్తున్నారు, రైతులను చంపుతున్నారు సార్, అంతా ఈ కలెక్టర్లు ఈ బిల్లర్లు అంతా ఒకటెత్తున్నారు, గవర్నమెంట్ బిల్లర్లు అంతా ఒకటెత్తున్నారు, మొత్తం కమిషనరేట్ల కొమ్ము కాస్తున్నారు. ప్రజల ముందు దోషిగా నిలబడుతున్నాం, దీనికి జవాబీ. నీ జిల్లాలో ఒక్క పెళ్లి చేసుకున్న ఆడానికి 1 తులం బంగారం ఇస్తే చెప్పు, ఒక సవాలు చుట్టున్నా ఒక్క పెళ్లికైనా 1 తులం బంగారం ఇచ్చేవచ్చు. 2 లక్షల రూపాయలు పూర్తిగా మాఫైనటువంటి ఒక 10 మంది పేరు చూపెట్టమని చాలు. జిల్లా 2500 రూపాయలు ఒక్క ఆరామే చేసినట్టు చూపెట్టమను, 4000 రూపాయలు పెన్షన్ వేసినట్టు చూపెట్టమను, 15,000 రైతు బంధు వేసినట్టు చూపెట్టమను, 12,000 కౌలుదారికి ఇద్దరు చూపెట్టమను. ఈ జిల్లాకు కేంద్రం నుండి ఏది కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం. తీసేయి తీసుకున్నాడు. కూడా స్వాగతం తెలియజేస్తూ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తవుతున్నా, ఏవైతే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చాలని ఛార్జ్ షీట్ వేయడం జరిగింది రాష్ట్ర పార్టీ. అందులో భాగంగా జిల్లా పార్టీలు కూడా జిల్లా కేంద్రాల్లో ఛార్జ్ షీట్ విడుదల చేయాలని చెప్పేసి పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పెద్దలు రాష్ట్ర క్రమశిక్షణ సమితి నాగరావు నామాజీ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు పడాక శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు మాజీ అసెంబ్లీ కన్వీనర్ జీకే నరసింహులు గారు, అలాగే జిల్లా అధికార ప్రతినిధి రఘువీర్ యాదవ్ గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సత్యరావుపాల్ గారు, పట్టణ అధ్యక్షులు మించు వెంకటయ్య గారు నాతో పాటు పాల్గొంటున్నారు. సమావేశాన్ని తీసుకోవాల్సిన పెద్దలకు జరిగింది. రేపు 7 తారీఖు తోటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కొంత వెసులుబాటు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఆచితూచి అడుగులు వేయడం జరిగింది. దీనిలో భాగంగా మొన్న జరిగినటువంటి రైతు సంబరాల పేరు మీద మా యొక్క జిల్లా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతాడంటే మేము చాలా సంతోషించినాం. కానీ వారి యొక్క భాషలో కేసీఆర్ యొక్క భాషకు రేవంత్ రెడ్డి గారి యొక్క భాషకు తేడా లేదు. నిన్న మాట్లాడుతూ మా రాష్ట్ర అధ్యక్షునిపై, ఈ దేశం యొక్క ప్రధానిపై అవాక్కులు చెవాక్కులు పేలుతా ఉన్నాడు. గుజరాత్కు బానిస లేకపోతేనంటే మా యొక్క మంత్రులను పంపిస్తా మోడీ గారి దగ్గరికి ఈ 6 గ్యారెంటీల మీద సమాధానం ఇవ్వాలని చెప్పేసి నిన్న ప్రెస్ లో మాట్లాడడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నాను, అయ్యా
జిల్లా లోపల మీ సొంత జిల్లా లోపల పేద వర్గాలకు విద్య వైద్యం ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. మీ సొంత జిల్లాలోనే మాగనూరు లోపల 3 సార్లు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఈరోజు గురుకులాల్లో చదవడానికి భయపడి పారిపోయే పరిస్థితి నీ సొంత జిల్లాలో ఉంది. నీవు మా ప్రధానమంత్రి దగ్గరికి పంపించేది అక్కడ పక్కకుంచి నీవు ఈ రైతులకు ఏదైతే రైతు బంధు పేరు మీద వేస్తానటువంటి డబ్బులు మొన్న రైతు ఏదైతే పండగ రోజు ప్రకటించకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టి సంక్రాంతి తర్వాత నేను రైతు బంధు చేస్తా అంటా ఉన్నావు. నీవు మోసం చేసింది ఇదే చాలు. 2 సార్లు రాబీ తర్వాత ఖరీఫ్ సీజన్ లో వేసేటటువంటి రైతు బంధు డబ్బులే 2 లక్షల రుణమాఫీకి సరిపోయేటటువంటి పైసలు ఉన్నాయి. కానీ అవి వేయకుండా రైతు బంధుని మభ్యపెట్టి టిఆర్ఎస్ ను గారడీ చేసి నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్తా ఉన్నావు. నిజంగా నీ శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మందికి 2 లక్షలు రుణమాఫీ కాలేదు. అదేవిధంగా నీవు ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యంగా ఏదైతే డిగ్రీ కళాశాల విద్యార్థులకు మహిళలకు స్కూటీలు ఇస్తున్నావు, అదేవిధంగా ఎవరైతే రైతులకు నీవు ఇస్తున్నటువంటి ఏదైతే వెసులుబాటును అన్ని కూడా తుంగలో దొక్కడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా వైద్య విషయానికి వస్తే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పారాసిటమాల్ గోళీలు కూడా దొరకడం లేదు. అటువంటి పరిస్థితి నీ జిల్లాలో ఉంది. నీవు అవన్నీ మభ్యపెట్టి నీవు విద్యా వైద్యంని ప్రజలకు అందించలేనటువంటి అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రి. నీవేమంటావు అంటే 60,000 కోట్ల రూపాయలు నేను అప్పు కట్టినా టీఆర్ఎస్ వాళ్ళు చేసింది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అయ్యా, మేము ఎన్డీఏ ప్రభుత్వము మా మోడీ గారిని నిన్న విమర్శించినావు కదా, మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పథకాల గురించి నీవు ఆలోచన చేయ. ఒకసారి మీ మంత్రులు కాదు కదా, మా జిల్లా స్థాయి నాయకులమే నీకు సమాధానం చెప్తాం. ఎందుకంటే ఎన్డీఏ కంటే ముందు యూపీఏ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు అప్పులు చేసినటువంటి దాన్ని తీర్చి ఈరోజు G20 దేశాల లోపల నెంబర్ 1 భారతదేశంగా తీర్చిదిద్దినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అది పక్కన పెట్టి నువ్వు మోడీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు, మా రాష్ట్ర అధ్యక్షుని గురించి మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి నేను సవాలు విస్తాను. ఏదైతే స్కీమ్ తీసుకొస్తావో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి సత్తానే లేదు నీకు. నీ యొక్క ఖజానా అంతా కూడా ఈరోజు లోపభూయిష్టంగా ఉంది. ఖజానాలో డబ్బు లేదు. నీకు ఎవడు హామీలు ఇవ్వమన్నాడు? డబ్బులు లేనప్పుడు నీవు ఆచితూచి నీవు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలి. అదంతా కాకుండా నీవు మాయమాటలు చెప్పి అధికారంలోనికి రావాలనేటటువంటి లాలసతోటి నీవు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేస్తున్నావు. దానిలో భాగంగానే ఈరోజు రైతు సంబరాల పేరు మీద రకరకాల లఘుచర్ల గురించి నేను చెప్పదలుచుకున్నా. నేను అడుగుతా ఉన్న సూటిగా, ఆ రోజు మా యొక్క ఎంపీ గారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులతోటి అక్కడ ఉన్నటువంటి లఘుచర్ల, బొమ్రాజ్పేట్, అదేవిధంగా సలేఖాన్పేట్ ఆ గ్రామాల యొక్క ప్రజలతోటి మొట్టమొదటి గిరిజన రైతులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు నచ్చజెప్పి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని చెప్పేసి ఆ రోజు మా యొక్క ఎంపీ అరుణమ్మ గారు చెప్పడం జరిగింది. కానీ నీవేమన్నావు? లేలే, అక్కడ నేను ఫార్మాసిటీ నెలకొల్పుతా తప్పకుండా అని చెప్తే అక్కడ ఉన్నటువంటి రైతులు తిరగబడితే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలుకు పంపినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ తాలూకా యొక్క ఎమ్మెల్యేది. కానీ నీవు మొన్న అదేవిధంగా సిపిఎం నాయకులు వస్తే వాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి ఈటెల రాజేందర్, నాగరావణ, అదేవిధంగా ఎంపీ అరుణ గారిని నిర్బంధించి ఆ గ్రామాన్ని సందర్శించకుండా, రైతుల సమస్యలను సందర్శించకుండా నిర్బంధించినటువంటి వ్యవస్థ నీది. తర్వాత అక్కడ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నా, అక్కడ ఇండస్ట్రియల్ నెలకొల్పుతా అంటా ఉన్నావు. అయ్యా, నీవు ఏదైనా ఒక స్కీమ్ తీసుకుంటే పరిపూర్ణం చేసినటువంటి చరిత్ర ఈ 12 నెలల లోపల ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా నీ సొంత జిల్లా లోపలనే నీవు అభివృద్ధి కార్యక్రమాలు 69 జీవో విషయంలో అడుగుతా ఉన్నా. 69 జీవో విషయంలో మేము అనుకున్నాం రాళ్లేస్తే అర్హత లేదు. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుని మీద కూడా మాట్లాడేటటువంటి అర్హత లేదు. నీలాక ఏ ఎండకు ఆగొడుగు బట్టి టిఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, తర్వాత ఈరోజు కాంగ్రెస్. తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను సూటిగా అడుగుతా ఉన్నా, 69 జీవోని ఇదే వ్యతిరేకించినవా లేదా? తర్వాత ఈరోజు సమర్థించినావు. కాబట్టి మేము సంతోషిస్తాం. ఎందుకంటే
ఈరోజు ఏదైతే కాన్పూర్తి నుంచి మద్దూరు వరకు, మద్దూరు నుంచి బూనేడు వరకు బీటీ డబుల్ రోడ్ కొరకు మా యొక్క ఎంపీ గారు 35 కోట్లు, అదేవిధంగా 45 కోట్ల బడ్జెట్ కొరకు మా యొక్క కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి దగ్గర అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టి ఆ యొక్క నిధులను శాంక్షన్ కొరకు నిరంతరం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మేము అభివృద్ధిలో ఎప్పుడు కూడా వెనుకడుగు కాదు. మా ఎంపీ నీకు సహకరిస్తారు. మేము ఒకటే, ఈ రోజు రేపు జరిగేటటువంటి నీ యొక్క అబద్ధాలన్నీ కూడా 5 తారీఖు నాడు బైక్ ర్యాలీ ద్వారా, ప్రజా మీటింగ్ల సమావేశాల ద్వారా 7 తారీఖు నాడు ప్రజా సమావేశాలు నిర్వహించి నీ యొక్క అబద్ధాలన్నీ కూడా ప్రజల దగ్గరకు తీసుకొని పోయి మేము నీ యొక్క అబద్ధాలను, మోసాలని ప్రజలకు తెలియజేసి ప్రజల యొక్క మద్దతును కూడగట్టే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు బాతోं का दुकान लुटेरों का मकान అనే మాదిరిగా ఈరోజు వివరిస్తున్నారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి, ఆయన పార్టీ చెప్పినటువంటి, ఎలక్షన్ ముందు చెప్పినటువంటి వాగ్దానాలు 360 రోజులైనా 3 అడుగుల ముందుకు సాగలే. ఒకవైపు పెన్షనర్లు రోడ్డు మీద ఉన్నారు, రెండో వైపు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ రోడ్డు మీద ఉన్నారు, మహిళలు మాకు 2500 రాలేదని వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, విద్యార్థులు రోడ్డు మీద ఉన్నారు, ఎంప్లాయీస్ పర్మనెంట్ కాలేదని వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, నోటిఫికేషన్ వేస్తున్నారు, ఉద్యోగాల కోసం వల్ల తీసేస్తున్నారు, హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు లేరు, వాళ్ళు ఉంటే మందులు లేవు, రైతులు వడ్లు తీసుకొని పోయి రోడ్డు మీద వేసుకొని పర్చేజ్ చేస్తారని చెప్పేసి తీసుకుని పోయిస్తే 15 రోజులైనా గ్రేడింగ్ పేరు మీద మిల్లర్లతో కలిసి నానా ఇబ్బందులు పెట్టి రైతులు ఉడేసుకునే పరిస్థితి తెచ్చింది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉపాధి హామీ యొక్క పైసలని డైవర్ట్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టుకుంటున్నారు. మూడో విషయం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వచ్చిన కోట్లాది రూపాయలు మొత్తం డైవర్ట్ చేయడం జరిగింది. ఈ తెలంగాణలో నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పైసలు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఎవరు ఇయ్యారు. జనతా పార్టీ ఎలక్షన్ అప్పుడు మేము 83 కోట్ల మందికి ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తామని చెప్పలే. చెప్పింది మా మమ్మల్ని కష్టం. కరోనా వచ్చింది, మన దేశంలో వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలను కూడా రక్షించే విధంగా నరేంద్ర మోదీ గారు చేశారు. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము రోడ్ల విషయంలో ఇన్ని రోడ్లు వేస్తాం, రోజుకి ఇన్ని కిలోమీటర్లు వేస్తామని చెప్పలే. రికార్డులో రోజుకు 33 కిలోమీటర్ల రోడ్ హైవేలు వేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ. కేవలం రోడ్లు వేయడం కాదు, దాంట్లో లక్షల మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రామ మందిరం నుండి తీసుకొని 370 ఆర్టికల్ నుండి తీసుకొని మీకు రావాల్సిన వాటా, జిఎస్టీలో రావాల్సిన వాటా కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వల్ల రావాల్సిన వాటా కానీ టైం టు టైం ఇలా కొట్టలేదు. మీరు ఆశ్చర్యపోతారు. ఇచ్చిన డబ్బులకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేక పైసలు పెండింగ్ లో ఉన్నాయి. యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఎంత అసమర్థ పరిపాలన ఒకసారి అర్థం చేసుకున్నారు. ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. అరే ఎన్ని 31 లక్షల ఇళ్లకు గాను పైసలు ఇస్తే దాన్ని కూడా డైవర్ట్ చేశారు. ప్రధానమంత్రి ఈరోజు ఎకరకు 24,800 రూపాయలు రైతుకు సహకరిస్తున్నారు. ఫర్టిలైజర్ విషయంలో, డిఏపి విషయంలో,
కెమికల్ విషయంలో ప్రధానమంత్రి సమ్మాన్ నిధి ఎప్పుడప్పుడు అకౌంట్లో పడడం. ఒక్క మాట నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు, నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి స్కీములు ఏదైనా ఒక్కటన టైంకు పడలేదా చెప్పమని చెప్పి మనవి చేస్తున్నా. మీ నరేంద్ర మోదీ చర్చకు వస్తారు రమ్మనండట. నరేంద్ర మోదీ కాలి గోటికి సరిపోతుంది. 18 కోట్ల మంది మెంబర్షిప్ ఉన్న భారతీయ జనతా పార్టీ అసలు రేవంత్ రెడ్డికి జవాబు ఇవ్వాల్సింది మా యొక్క రఘురామయ్య సార్, వేరే వాళ్ళ అవసరం లేదు. దమ్ముంటే మా రఘురామయ్యతో కూర్చోమను డిబేట్కి ఛాలెంజ్ చేస్తున్నా, జవాబు ఇవ్వమని చెప్పండి. జిల్లా ప్రధాన కార్యదర్శి, నిజంగా మీరు గెలిచినప్పుడు మేము సంతోషించింది. ఎందుకంటే మా జిల్లా నారాయణపేట జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోయింది. మా నారాయణపేట జిల్లా మొత్తం ఈరోజు దేశం మొత్తంలో నంబర్ 1 అయిపోతుంది తెలంగాణ అని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు దేశం మొత్తంలో జూటా ముఖ్యమంత్రి, గిన్నీస్ బుక్ లో ఎక్కించే ముఖ్యమంత్రి పేరు ఎవరిదా అంటే రేవంత్ రెడ్డి తయారు. ఇంకో విచిత్రం ఏంటంటే సోనియా గాంధీ పుట్టినరోజు 9 తారీఖుల్లో క్లియర్ 2 లక్షల రూపాయలు అన్నారు. నాకు అర్థం కాలేదు, సోనియా గాంధీ ఇటలీలో పుట్టిన ఆమె యొక్క పుట్టినరోజు ప్రకటిస్తే ఇట్లా అవుతుంది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి డేట్ అని ఉంటే ఒక రకంగా ఉండదు, ఇందిరాగాంధీ పుట్టినరోజు డేట్ అని ఉంటే ఒకటి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రధానమంత్రి ఉంది, ఆమె ఇటలీనే. ఇక్కడ ఏమైంది ఏం లేదు. కాబట్టి ఒక్కరోజు దయ్యమని నీవే అంటావు, ఓరోజు భూతమని నీవే అంటావు, ఓరోజు తల్లి అని నీవే అంటావు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నీది నోరా మోరా? హద్దు పెట్టుకో, హద్దులో ఉండు. కేసీఆర్ ఇట్లే మాట్లాడి ఏమైందో నీకు తెలుసు. మీరిద్దరు తోడు దొంగలు. ఇప్పుడు ఏమన్నారా కొడంగల్లో? దాంట్లో ఆ ఇండస్ట్రీ లోపల టీఆర్ఎస్ పార్ట్నర్షిప్ ఉన్నదంట. అంటే మరి నీవు ఇదంతా చేసేటప్పుడు తెలియదు దానికి ఎవరు ఉన్నది అంటే ఇక్కడ ఎవరు దొంగలు? టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి దొంగలు ఆటలు ఆడుతున్నారని తెలిసిందా కదా? కేసీఆర్ మీ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లో మినిస్టర్ ఉండదా లేదా? కాబట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుంది. కాంగ్రెస్ అవి చూసిండ్రు, టీఆర్ఎస్ చూసిండ్రు. ఇప్పుడు జనాల్లో అందరూ ఏమంటున్నారంటే అగలీ బారి బీజేపీ సర్కార్, అగలీ బార్ బీజేపీ సర్కార్. ఇక ఇలా అయిపోయింది, అందరూ చూసినాం. వీళ్ళంతా జూటాకోర్లు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలు అగ్రగణ్య దేశంగా తయారు చేయడం కాకుండా గ్రామం గుర్చేయాలి. నీ కడుపు గురించి ఆలోచన చేసిండు, నీ ఇంట్లో లాట్రిన్ గురించి ఆలోచన చేసిండు, నీ ఇంట్లో లైట్ గురించి ఆలోచన చేసిండు, నీ ఇంట్లో స్వచ్ఛమైన నీళ్ళ గురించి ఆలోచన చేసిండు, నీ ఇంటి ముందర రోడ్ గురించి ఆలోచన చేసిండు, నీకు రోజు ఉపాధి హామీ పథకం కింద పని కల్పించేటట్లు చూసిండు. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏ రంగాన్ని వదలకుండా ప్రతి రంగాన్ని కూడా సక్సెస్ఫుల్ గా భారతదేశంలో ఇంత చక్కగా పరిపాలన చేయడమే కాకుండా వేరే ప్రధానమంత్రులు ఎవరైనా విదేశాలకు పోతే పేపర్లు రాకుండా ఈరోజు నరేంద్ర మోదీ విదేశాలకు పోతే విదేశాల ప్రధానమంత్రులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అది నరేంద్ర మోదీ కాళ్ళు పట్టుకున్నట్లు కాదు, ఈ దేశం యొక్క 140 కోట్ల మందికి గౌరవం ఇచ్చినట్టు దేశం పెట్టుకుంది. కాబట్టి మన దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ దేశంలో తీసుకోకపోవడం జరిగింది. కాబట్టి నరేంద్ర విలువ వీళ్ళకు లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సూర్యుని మీద ఉమ్మిస్తే నీ నోరు మీద పడుతుంది, ధ్యాస పెట్టుకో. రేవంత్ రెడ్డి గారు, నిన్ను ఈరోజు నువ్వు ముందే నీ పార్టీ బెయిల్ మీద ఉండదు, సోనియా గాంధీ బెయిల్ మీద, రాహుల్ గాంధీ బెయిల్ మీద, ప్రియాంక గాంధీ బెయిల్ మీద, నీవు బెయిల్ మీద. నోటుకు ఓటు ఎప్పుడు ఎవరు చేరిపోతారో తెలియదు. ఈరోజు ఈ 11 సంవత్సరాలు చెప్పండి, ఒక్క మినిస్టర్ కేంద్ర మంత్రి మీద ఒక్క అవినీతి ఆరోపణ వచ్చిందా? దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ, దట్ ఈస్ నరేంద్ర మోదీ టీम. मोदी है तो मुमकिन है.
కాబట్టి ఈ భారతదేశాన్నే కాదు అట్టడుగున ఉన్నటువంటి బీదవాని ఇండ్ల గురించి కానీ ప్రతి ఒక్కదాని గురించి ఆలోచన చేసే ఏకైక నాయకుడు ఈరోజు ఒడ్లు కొనుగోలు చేయరా నాయన అంటే కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఎంత ఘోరం అంటే టోటల్ ఫెయిల్. నేను ఆ కమిటీ ద్వారా విజిటింగ్ పోయినా, ఆ ఆఫీసర్ చెప్తారు మేము ఏం చేస్తాం సార్, ఈడ మేము గ్రేడింగ్ కరెక్ట్ చేసి పంపిస్తున్నాం, మళ్ళీ బిల్లర్ పోయేవరకు బరాబర్ని ఈ గ్రేడింగ్ బరాబర్ వాపసు పంపిస్తున్నారు, రైతులను చంపుతున్నారు సార్, అంతా ఈ కలెక్టర్లు ఈ బిల్లర్లు అంతా ఒకటెత్తున్నారు, ఈ గవర్నమెంట్ బిల్లర్లు అంతా ఒకటెత్తున్నారు, మొత్తం కమిషన్ రేట్ల కొమ్ము కాస్తున్నారు అని చెప్పి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను మనవి చేస్తున్నా, నీ పని అయిపోయింది నాయన, ఇక ప్రజల ముందుగా నీవు దోషిగా నిలబడ్డావు, కాబట్టి నిన్ను మేము ప్రజల ముందు దోషిగా నిలబడుతున్నాం, దీనికి జవాబీ. మధ్య మాట పట్టదుగా. నేను అడుగుతున్నా, నీ జిల్లాలో ఒక్క పెళ్లి చేసుకున్న ఆడానికి 1 తులం బంగారం ఇస్తే చెప్పు, 1 తులం బంగారం ఇచ్చినామని ఒక్క ఆమెకి ₹1,00,000 1 తులం బంగారం ఇస్తాను కదా, సవాలు చుట్టున్నా ఒక్క పెళ్లికైనా 1 తులం బంగారం ఇచ్చిన. ₹2,00,000 పూర్తిగా మాఫైనటువంటి ఒక 10 మంది పేరు చూపెట్టమని చాలు. జిల్లా ₹2,500 ఒక్క ఆదాయం వేసినట్టు చూపెట్టమను, ₹4,000 పెన్షన్ వేసినట్టు చూపెట్టమను, 15,000 రైతు బంధు వేసినట్టు చూపెట్టమను, 12,000 కౌలుదారికి ఇద్దరు చూపెట్టమను. ఇంత జూట. కాబట్టి కాంగ్రెస్ పుట్టుకనే జూట. కాబట్టి ఈ పార్టీని ఎవరు నమ్మరు. నేను ప్రజలకు కోరుతున్నా, అయ్యా మీ అందరికీ నేను చేతులు జోడి ప్రార్థన, ప్రజలారా ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. నరేంద్ర మోదీ ఎంబడి ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఎంబడి ఉన్నది. వాస్తవాన్ని మీరు గమనించండి. మీ పొట్టలో అన్నం నుండి, మీ కుండలో అన్నం నుండి తీసుకొని, మీ లైఫ్ నుండి తీసుకొని ఈ దేశంలో 370 ఆర్టికల్ తీసేవిగా రామ మందిర నిర్మాణం కోసం కూడా ఈరోజు పూర్తిగా మనకు సహకరించిన నరేంద్ర మోదీ ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీని బలపరచదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. త్వరలోనే ఈ జిల్లా మొత్తంలో ఉద్యమాలు తీసుకుంటున్నాం. ఈ ఛార్జ్ షీట్ తీసుకొని పోయి మీకు ఇంకో విషయం చెప్పాలి. నారాయణపేటలో మెడికల్ కాలేజ్ వచ్చింది, ఎవరిచ్చినా? నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది, ఎవరిచ్చినా? ఈరోజు మాట్లాడుతున్నారు కన్స్ట్రక్షన్ కోసం 66 crore కాబట్టి భారతీయ జనతా పార్టీ, నేను ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ జిల్లాకు కేంద్రం నుండి ఏది కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం. వికారాబాద్ కృష్ణా రైల్వేలని ఈయన పుట్టక ముందు, ఈయన ముఖ్యమంత్రి కాకముందే మేము మా కిషన్ రెడ్డిని తీసుకొని పోయి శాంక్షన్ చేసుకోవచ్చు. 2,196 కోట్ల రూపాయలు సరుకు కోసం శాంక్షన్ చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడున్న బొంగడ అక్కడ 69 చూడవచ్చు. మీరందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏమైందో మీకు తెలుసు, మా అధ్యక్షుడు చెప్పాను, దాని గురించి నేను ఎక్కువ చెప్పవచ్చు. కాబట్టి నేను చెప్తా అంటే మాట ఇస్తేది పూర్తి చేసినప్పుడే నీ నాయకుడు అనిపిస్తావు. ఇట్లా జూటా మాట్లాడి పక్కన కలుపుకుంటే మాత్రం ఈ భారతదేశం ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు. ఇంకా మీ నాయకుడు కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకుని ఉత్త కాయిదాలు, లోపల ఉత్త కాయిదాలు ఉన్నాయి, పైన మాత్రం కాన్స్టిట్యూషన్ పేరు ఉన్నట్లే ఉంటుంది. ఉత్త చేతి కూర అన్నట్లనే తాళ్ళేని భోగనం తింటే నడవదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ యొక్క నడుములు వంచి వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రజలకు వచ్చే విధంగా మా యొక్క ఉద్యమాలు తీసుకుంటాం. ఆడ గడువున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి మా ఉద్యమానికి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం.